హాయ్ అండి, వెల్కమ్ టు భాగ్య రంగోలి అండ్ క్రాఫ్ట్స్. ఈరోజు మీకు ఉల్లన్తో బాల్ హ్యాంగింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. నేను 2 కలర్స్ తీసుకున్నాను, గ్రీన్ అండ్ పింక్. 30 నెంబర్ క్రోషియా. ఫస్ట్ ఫ్లవర్ పాట్ ఎలా చేయాలి, ఫస్ట్ ఇలా గ్రీన్ కలర్ దారం తీసుకొని నాట్ వేసి 4 చైన్స్, 1 2 3 4 చైన్స్ వేసి ఫస్ట్ చైన్లో క్రోషియాను పెట్టి ఇలా ట్రిపుల్ క్రోషియా చేయాలి. 1 2 3 1 చైన్. కింద కూడా మెన్షన్ చేసినామండి, టీసీఆర్ అంటే ట్రిపుల్ క్రోషియా. 1 చైన్ టీసీఆర్ అంటే ట్రిపుల్ క్రోషియా 1 చైన్ ట్రిపుల్ క్రోషియా. ఇట్లా 4 ట్రిపుల్ క్రోషియాలు చేయాలి. 1 2 3 ట్రిపుల్ క్రోషియా, 1 చైన్, 2 అయినా. ఇప్పుడు థర్డ్ ట్రిపుల్ క్రోషియా, 1 2 3 1 చైన్, ఫోర్త్ ట్రిపుల్ క్రోషియా. సేమ్ ప్లేస్లో సేమ్ ఫస్ట్ చైన్లో పెట్టేసి ఇలా 1 2 3. నెక్స్ట్ 4 చైన్స్, 1 2 3 4 చైన్స్. ఇప్పుడు స్లిప్ స్టిచ్ వేసేయాలి. అదే ఫస్ట్ చైన్లో దూచి స్లిప్ స్టిచ్ వేసేయాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా చేయండి. చూడండి, ఇది మనకు ఫ్లవర్ తయారు చేసుకోవడానికి చేసుకున్న పార్ట్. 12 చైన్స్, 12 chains, 1 2 3 4. ఫోర్త్లో 4th చైన్లో క్రోషియాను పెట్టి ఇలా. ఇప్పుడు ఇందాక ఆ ఫ్లవర్ చేసుకునే దాంట్లో అన్ని ట్రిపుల్ క్రోషియాలు చేసాము. ఇప్పుడు ఇందులో 3 డబుల్ క్రోషియా, 3 ట్రిపుల్ క్రోషియా. ఇక్కడ మనం లీఫ్ పార్ట్ తయారు చేస్తున్నాం అన్నట్టు. లీఫ్ పార్ట్ 2 డబుల్ క్రోషియా, థర్డ్ 3 డబుల్ క్రోషియా. నెక్స్ట్ 3 ట్రిపుల్ క్రోషియా. ట్రిపుల్ అంటే 3 సార్లు, 1 2 3 ట్రిపుల్ క్రోషియా. 1 2 3 2 అయినా, ఇంకొకటి 3 ట్రిపుల్ క్రోషియా. నెక్స్ట్ 3 చైన్స్. ఇప్పుడు స్లిప్ స్టిచ్ వేయాలండి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా చైన్ స్టార్టింగ్ పాయింట్లో క్రోషియాని పెట్టేసి స్లిప్ స్టిచ్ వేసేసుకోవాలి. ఇది లీఫ్ పార్ట్ లాగా తయారైపోతుంది మనకు. నెక్స్ట్ ఇక్కడ 3 ట్రిపుల్ క్రోషియా, 3 డబుల్ క్రోషియా చేసాం కదా. ఇప్పుడు 3 స్టార్టింగ్లో 3 ట్రిపుల్ క్రోషియా, తర్వాత 3 డబుల్ క్రోషియా.
3 ట్రిపుల్ క్రోషియా అయిపోయినాయి. ఇప్పుడు 3 డబుల్ క్రోషియా. 1 2 ఇక్కడ కింద 2 DCR 2 డబుల్ క్రోషియా అని ఉంది కదండి, ఇక్కడ 3 డబుల్ క్రోషియా అండి, మిస్టేక్ పడింది. 4 చైన్స్, స్లిప్ స్టిచ్, మళ్ళీ అందులోనే అదే హోల్లో చూడండి, మళ్ళీ అదే హోల్లో పెట్టేసి క్రోషియా దారాన్ని బయటికి తీసాం. సింపుల్. చూడండి లీఫ్ ఎంత బాగా వచ్చిందో. నెక్స్ట్ సేమ్ ప్రాసెస్, 14 చైన్స్, మళ్ళీ అలా ఫ్లవర్ చేసుకునే పార్ట్ ఒకటి, మళ్ళీ లీఫ్ పార్ట్ ఒకటి సేమ్. చూడండి ఆ పార్ట్ ఇక్కడ రావాలి, మళ్ళీ 14 డబుల్ క్రోషియా చేసి 14 చైన్స్ చేసి తర్వాత మళ్ళీ అది లీఫ్ పార్ట్. చూడండి ఇది ఇలా 4 చేసుకుంటే సరిపోతుంది. చేసుకునే వాళ్ళు ఎక్కువ కూడా చేసుకోవచ్చు. ఇలా ఈ విధంగా నేను ఫ్లవర్ చేశానండి ఫస్టే. చూడండి దీనికి ఇప్పుడు మీకు ఫ్లవర్ ఎలా చేయాలో చూపిస్తాను. నేను పింక్ కలర్ చూస్ చేసుకున్నాను ఫ్లవర్ కోసం. మీరు ఏ కలర్ అయినా చూస్ చేసుకోవచ్చు, లైక్ ఎల్లో, వైట్, రెడ్, ఏదైనా మీకు నచ్చింది. చూడండి ఇది వెనకాల పార్ట్ ఉల్టా, ఇది సీదా పార్ట్ చూసుకొని మనం చూడండి ఎంత నీట్గా చైన్ కనపడుతుందో. ఈ హోల్స్ ఉన్నాయి కదా, మనం ఫస్ట్ చైన్స్ 5 5 హూప్స్ చేయాలి. 5 బర్డ్స్ వస్తాయి అన్నట్టు. దారాన్ని తీసుకొని ఇలా ఒక చైన్, ఒక నాట్ వేసేయాలి. ఒక నాట్ ఇలా ఒక నాట్ వేసేసి మళ్ళీ దారాన్ని తీసుకొని గట్టిగా పట్టుకోవాలండి, అది జారిపోతే లేకపోతే. అలా 6 times 6 హోప్స్, 2 3 4 5 6 times చేసేసి ఇప్పుడు దీన్ని లాక్ చేసేద్దాం. స్లిప్ స్టిచ్ అన్నింటిలో నుంచి దూచి మళ్ళీ ఒక నాట్. చూడండి ఎంత బాగా వచ్చింది. ఇది ఎక్స్ట్రా అండి, స్టార్టింగ్ పాయింట్ కదా, దీన్ని కొంచెం లోపలికి తీసి కట్ చేసేద్దాం. అక్కడే కట్ చేసేస్తే మళ్ళీ మనకు ప్రాబ్లం అయిపోతుంది, ఓపెన్ అయిపోతుంది మొత్తం. మళ్ళీ 1 చైన్, సేమ్ ప్రాసెస్. పక్క హోల్లో మళ్ళీ 1 2 3 4 5 6. మీకు ఇంకా కొంచెం పెద్దగా కావాలంటే 7 8 అలా కూడా చేసుకోవచ్చు. ఇట్లా నాట్ వేసేసుకుంటే 2 కంప్లీట్ అయిపోయి మళ్ళీ ఒక చైన్, సేమ్ మళ్ళీ ఇలాంటివి 5 వస్తాయండి. 1 2 3 4 5
6. మీకు అర్థం కావడం కోసం కొంచెం నేను ఇది స్లోగా చూపిస్తున్నానండి. అన్నింటిలో దూర్చేసి మనం ఈ రెండింటిని ఒక స్టిచ్ వేసేద్దాం. 1 2 3 అని ఇంకా 2 చేయాలి. 1 చైన్ చూడండి, ఇంకా హోల్. సేమ్ ప్రాసెస్. నేను కొంచెం స్పీడ్గా చేసేస్తానండి, మీరు కావాలంటే కొంచెం మెల్లిగా చేసుకొని చూడండి. స్లో చెప్పినవి చూడండి, లేకపోతే వీడియో చాలా లెంత్ అయిపోతుంది అని. సేమ్ సేమ్ ప్రాసెస్ అంతే. 5 1 2 3 4 5. ఇప్పుడు నాట్ వేసేసుకుందాము. ఇలా నాట్ వేసేసి చూడండి ఎంత బాగుందో. బర్డ్స్ రెడీ అయిపోయాయి. నెక్స్ట్ 3 చైన్స్, 2 3 డబుల్ క్రోషియా మిడిల్లో, డబుల్ క్రోషియా, 1 చైన్, 3 చైన్స్. ఈ డబుల్ క్రోషియా చేసిన మిడిల్లో స్లిప్ స్టిచ్ వేసేయాలండి. నెక్స్ట్ 1 చైన్, ఈ హూప్ ఉంది కదా, ఈ హూప్ మధ్యలో ఈ బర్డ్ మధ్యలో నా డబుల్ క్రోషియా, 3 చైన్స్, మళ్ళీ సింగిల్ క్రోషియా, 1 చైన్, మళ్ళీ సేమ్ మిడిల్లో. ఇప్పుడు ఇక్కడ అయింది కదా బర్డ్ మధ్యలో, ఇప్పుడు మధ్యలో చైన్ మధ్యలో సేమ్ డబుల్ క్రోషియా, 3 చైన్స్, సింగిల్ క్రోషియా, 1 చైన్. ఇప్పుడు ఈ బర్డ్ మధ్యలో డబుల్ క్రోషియా, 3 చైన్స్, మళ్ళీ ఇలా సింగిల్ క్రోషియా అనొచ్చు, స్లిప్ స్టిచ్ అనొచ్చు. ఇలా నెక్స్ట్ మధ్యలో ఒకటి మిడిల్లో, ఒకటి బర్డ్ మధ్యలో, ఒకటి చైన్ మధ్యలో, ఒకటి బర్డ్ మధ్యలో, చైన్ మధ్యలో, అలా చేసుకుంటూ వెళ్ళాలి. సేమ్ బర్డ్ మధ్యలో, ఒకటి చైన్ మధ్యలో, అలా 3 చైన్స్, స్లిప్ స్టిచ్, 1 చైన్, మళ్ళీ హుక్ మధ్యలో, టోటల్ లాస్ట్ 1 chain, 3 chains, slip stitch, 1 chain. ఇప్పుడు మనం స్టార్టింగ్ 3 చైన్స్ వేసుకున్నాం కదా, అక్కడ ఇలా దూర్చి 3 చైన్ ఎండ్ పాయింట్లో స్లిప్ స్టిచ్ వేసేసుకోవాలి. అంతే అండి.
చూడండి, ఫ్లవర్ తయారైపోయింది. బ్యూటిఫుల్ ఫ్లవర్. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా ఉన్న దారాన్ని అక్కడే కట్ చేయొద్దండి, ఊడిపోతుంది. మనం దీని లోపలికి వెనకాలకి ఉల్టా సైడ్ తీసుకొని లోపలికి దూర్చి ఇలా క్రోషే సహాయంతో లోపలికి దూర్చి ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేస్తే సరిపోతుంది. చూడండి, అలా ఇక్కడ కూడా ఇంకొకటి కూడా సేమ్ ప్రాసెస్తో మీరు ఫ్లవర్స్ తయారు చేసుకోవాలండి. ఇక్కడ నేను అన్నీ రెడీ చేసి పెట్టాను. 4 1 2 3 4 హ్యాంగింగ్స్ ఉంటే సరిపోతుంది. మీరు ఎక్కువ కావాలంటే మీరు ఎక్కువ కూడా చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు నెక్స్ట్ మనం పాట్ తయారు చేసుకున్నాము. పాట్కి నేను క్రీమ్ కలర్ తీసుకున్నాను. మ్యాజిక్ రింగ్ అంటారండి దీన్ని, మ్యాజిక్ రింగ్. 3 చైన్స్, 15 డబుల్ క్రోషియా, టోటల్ 16. అంటే మనం చేసిన 3 చైన్స్ కూడా ఒక డబుల్ క్రోషియా కౌంట్లోకి వస్తుంది. అందుకోసం ఇవి 15 డబుల్ క్రోషియా, 3 చైన్స్, టోటల్ 16 డబుల్ క్రోషియా. సేమ్ అలా 15 చేసుకోవాలి. మనకి కౌంట్ కంపల్సరీ అండి. కౌంట్ లేకపోతే ఒకటి ఎక్కువైనా తక్కువైనా మాత్రం మనకి తప్పు, ఆ డిజైన్ అనేది రాదు. అలా అది మ్యాజిక్ రింగ్ అంటే. అలా లాగితే మనకి ఎంత అవసరమో అంత వచ్చేస్తుంది. సిక్స్టీన్ డబుల్ క్రోషియా. నేను స్పీడ్గా చేసి చూపిస్తున్నానండి మీకు. నేను కౌంట్ చేస్తా. విత్ చైన్ 16 ఉండాలండి. నాకు కౌంట్లో ఒకటి ఎక్కువ వచ్చింది కాబట్టి తీసేసా. మనం ఫస్ట్ 3 చైన్స్ చేసాం కదా, అందులో పైన త్రీ చైన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ పైన ఇది అది అలా స్లిప్ స్టిచ్ వేసేసుకుందాము. చూడండి, సేమ్ 3 చైన్స్, ఆల్ డబల్ క్రోషియా, ఆల్ 2 డబల్ క్రోషియా. అంటే స్టార్టింగ్ 16 డబుల్ క్రోషియా కదా, ఇప్పుడు ఒక్కో చైన్లో మనం 2 డబుల్ క్రోషియా చేయాలి. టోటల్ 32 డబుల్ క్రోషియా. నెక్స్ట్ ఇందులో 2 1 2 డబుల్ క్రోషియా. టూ డబుల్ క్రోషియా, ఒక్కొక్క దాంట్లో 2 డబుల్ క్రోషియా చేయాలి. మీకు టోటల్ 32 కౌంట్ చేసుకోవాలండి కరెక్ట్గా, కౌంట్ లేక టోటల్ సేమ్ ప్రాసెస్ 32 కౌంట్ చేసుకోండి. 32 కౌంట్ చేసుకున్న తర్వాత నాట్ స్లిప్ స్టిచ్ వేసేద్దాం. చూడండి,
మనం కౌంట్ ప్రకారంగా చేస్తే కరెక్ట్ షేప్ వచ్చేస్తుంది. 3 చైన్స్, ఆల్ 1 డబుల్ క్రోషియా. అంటే ఈ చైన్ ఇది ఉంది కదా, ఇప్పుడు మనం ఇందాక చేసింది మొత్తం చేసినాం కదా, ఇప్పుడు ఈ కిందిది ఆ చైన్లో సింగిల్ పార్ట్ కిందిది, ఓన్లీ కింద చూడండి, అది ఆ ఒక్క పార్ట్ని తీసుకొని చూడండి, కింది పార్ట్ చూడండి ఇలా. నెక్స్ట్ సేమ్ అన్నింటిలో ఆల్ 1 డబుల్ క్రోషియా. టోటల్ 32 కౌంట్ చేసుకోండి మీరు ఎండ్ పాయింట్కి వచ్చే వరకు. లేదంటే ఇక్కడ ఒక దగ్గర మిస్టేక్ అయిపోద్ది, మనకు షేప్ రాదు కరెక్ట్గా. చూడండి, సేమ్ ప్రాసెస్, సింపుల్. టోటల్ ఇక్కడ వరకు 32 కౌంట్ చేసుకొని మీరు ఆ కింది పార్ట్కి కింది చైన్కి చేసి చూడండి. నా 32 కౌంట్ చేసేసా నేను. 32 చైన్స్, 32 సింగిల్ క్రోషియా అయిపోయింది. ఇప్పుడు ఫైనల్ స్లిప్ స్టిచ్. చూడండి, మనకు పార్ట్ లాగా తయారైపోతుంది. 3 చైన్స్, నెక్స్ట్ డబుల్ క్రోషియా, 1 డబుల్ క్రోషియా. ఇలా చూడండి, ఇది జాగ్రత్తగా గమనించండి. నేను ఇందులో నుంచి తీస్తున్నాను, డబుల్ క్రోషియా చేస్తున్న దాంట్లో నుంచి, చైన్లో నుంచి కాదు. చూడండి ఇట్లా డబుల్ క్రోషియా. అలా టోటల్ సేమ్ ప్రాసెస్ 32 1 డబుల్ క్రోషియా. చూడండి, చూడండి సేమ్ ప్రాసెస్. ఇక్కడ 32 వచ్చే వరకు కౌంట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ స్లిప్ స్టిచ్ వేసేద్దాం. టూ రౌండ్స్ అయినాయి. ఇప్పుడు టోటల్ 4 రౌండ్స్ ఉంటాయండి. నెక్స్ట్ 1 చూడండి, సేమ్ ఇందాక చేసిన ప్రాసెసే సేమ్. నాట్ వేసేద్దాం. నేను 3rd రౌండ్ కూడా చేసేసా. వన్ టూ త్రీ 1 2 3. ఇక్కడ 4థది చేయాలి. సేమ్ 3 చైన్స్, సేమ్ ప్రాసెస్. సేమ్ ప్రాసెస్. చూడండి, పాట్ లాగా తయారైపోయింది. 1 2 3 4 ఆల్ 4 రౌండ్స్ 32 డబుల్ క్రోషియా. 1 చైన్ వేసేసుకొని
కట్ చేసేసుకుంటే మనకు పాట్ రెడీ అయిపోయింది. చూడండి, పాట్ ఈస్ రెడీ. నెక్స్ట్ దానికి పై భాగాన్ని మనం తయారు చేసుకుందాం. సేమ్ ప్రాసెస్ అండి. అదేంటంటే చూడండి, కింద మ్యాజిక్ రింగ్ వేసేసుకొని 15 డబుల్ క్రోషియా ఎలా చేసేసి 15 డబుల్ క్రోషియా 32 డబుల్ క్రోషియా వరకు చేసేసి దాన్ని కట్ చేసేయడమే. సేమ్ నేను మళ్ళీ చేసేస్తే ఇప్పుడు మళ్ళీ వీడియో లెంత్ బాగా అయిపోతుందండి. చూడండి, ఈ 4 అలా దారంలో దూర్చేసి ఉల్టా సీదా చూసేసుకొని సీదా ఉన్నదానికి పైనుండి కిందికి ఉల్టాకి దూర్చేసి సూది సహాయంతో అలా దూర్చేసి కొంచెం క్రోషియాతోనే మనం తీయచ్చు. నాట్ వేసేద్దాం. నాట్ వేసేసి ఎక్స్ట్రా పాయింట్ని కట్ చేసేద్దాం. చూడండి, ఈ పాట్లో కొంచెం ఇది రూయి ఉంది కదా, రూయి అంటే కాటన్, ఇది మన టెడ్డీ బియర్లో ఉంటుంది కదా అండి, అది. లేకపోతే కాటన్ అయినా పెట్టచ్చు, లేకపోతే పేపర్స్ కవర్స్ ప్లాస్టిక్ కవర్స్ లాంటివి పెడితే వాషబుల్ అండి. క్లాత్ కాటన్ పెడితే కొంచెం వాషబుల్ కాదు, కానీ ప్లాస్టిక్ కవర్ పెడితే వాషబుల్, వాష్ కూడా చేసుకోవచ్చు. ఇలా నేను కొంచెం స్పీడ్గా చూపిస్తున్నానండి, వీడియో లెంత్ ఎక్కువైపోతుంది. లోపల చైన, బయట ఈ పక్క లోపల చైన, దాని లోపల చైన రెండింటిని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా సూదితో ఒక దారానికి అలా నాట్ మొత్తం ఇలా జాయిన్ చేసేద్దాం రెండింటిని. అలా టోటల్గా సేమ్ ప్రాసెస్, సేమ్ అలా జాయిన్ చేసేసి లాస్ట్కి ఎండ్ పాయింట్లో నాట్ వేసేస్తే సరిపోతుంది. కట్ చేసేసి దాని లోపలికి దూర్చేసేయండి క్రోషే సహాయంతో. అయిపోయింది. నెక్స్ట్ దానికి హ్యాంగింగ్ కోసం మనం నేను క్రీమ్ కలర్ దారం తీసుకున్నానండి. సేమ్ కొంచెం దారం తీసుకొని వేడిగా 2 భాగాలు చేసి మధ్యలో ఏదైనా ఒక దగ్గర జాయిన్ ఇలా ఒక నాట్ వేసేసి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకే దారం అండి, అది మిడిల్లో నేను ఈ పక్క ఉంచిన. అలా మీరు కావాలంటే చైన్ వేసేసి దానికి మళ్ళీ స్లిప్ స్టిచ్ వేసుకుంటూ రావచ్చు, అలా చేసినా వస్తుంది. నేను కొంచెం స్పీడ్గా చూపిస్తున్నాను. వీడియో ఇప్పటికీ 1/2 అవర్ అయిపోయింది. ఇలా సేమ్ పాయింట్కి తీసుకొని ఆపోజిట్ వైపు మనం దీన్ని జాయిన్ చేసేసుకుందాము. ఇలా ఒక నాట్ వేసి కట్ చేసేసి నాట్ వేస్తే సరిపోతుంది. కొంచెం ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసి దాన్ని లోపలికి దూర్చేసేద్దాం.
ఇలా రెడీ అయిపోయిందండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.